లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అమెరికాలో ట్రేడ్ డీల్తో పాటు ప్రతిపక్ష నేత ప్రసంగానికి తగిన సమయం ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. స్పీకర్ ఎంత నచ్చజెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విపక్షాల నిరసనల మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. चर्चा करें, पूर्ण अवसर दूंगा को रखने देंगे। आप सदन नहीं चलाना, प्रश्नकाल में नीट करना चाहते हैं, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। चर्चा करें, पूर्ण अवसर दूंगा को रखने देंगे। आप सदन नहीं चलाना, प्रश्नकाल में नीट करना चाहते हैं, सदन లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్తో పాటు ప్రతిపక్ష నేత ప్రసంగానికి తగిన సమయం ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. స్పీకర్ ఎంత నచ్చజెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విపక్షాల నిరసనల మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. चर्चा करें, पूर्ण अवसर दूंगा को रखने देंगे। आप सदन नहीं चलाना, प्रश्नकाल में नीट करना चाहते हैं, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। चर्चा करें, पूर्ण अवसर दूंगा को रखने देंगे। లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ లోక్సభలో వాయిదాల పర్వం అయితే కొనసాగుతుంది. మనం చూసాం, ఏదైతే రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాల తీర్మానానికి లోక్సభలో ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ ప్రసంగించడాన్ని పూర్తిగా ఆపేశారు. ఆయన గతంలో ఉన్నటువంటి మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ రాసినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని, చైనా దురాక్రమణకు సంబంధించినటువంటి అంశంపై ఆయన రాసినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు అది అసలు ఆ పుస్తకం ఇంకా పబ్లిషే కాలేదు, అటువంటి పుస్తకం నుంచి ఎటువంటి వ్యాఖ్యలు కూడా పార్లమెంట్ లో చేయకూడదంటూ ఇటు అధికార పక్షానికి సంబంధించి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా స్పీకర్ వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీని మాట్లాడకుండా చేశారు. ఆ తర్వాత నరవనే పుస్తకం పబ్లిష్ అయింది, ఆ పుస్తకంలో అంశాలనే నేను చెప్తున్నాను, నేను అథెంటికేట్ చేస్తున్నాను అంటూ ఆయన రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ కూడా ఆయన్ను ఏమాత్రం కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదైతే గతంలో జరిగినటువంటి బోఫోర్స్ కుంభకోణం కేసు కానీ, తర్వాత ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా నిష్కాంత్ దుబే, బీజేపీ సభ్యుడు నిష్కాంత్ దుబే తీసుకొచ్చి ఆయన ప్రస్తావించడాన్ని కూడా కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నిష్కాంత్ దుబేని గౌరవ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆయన సీట్ వద్దకు కూడా విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా పోయి ఆయన గౌరవ చేసే ప్రయత్నం చేయడంతో అప్పుడు మొత్తం లోక్సభను వాయిదా వేశారు. అసలు నిజానికి 2004 తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా, అంటే 2 దశాబ్దాల తర్వాత ప్రధాని ప్రసంగం లేకుండా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని ముగింపు సమావేశం లేకుండా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈ యొక్క పార్లమెంట్ సమావేశం జరగలేదు. అయితే ఈసారి ఈ యొక్క రాహుల్ గాంధీ వివాదం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాల తీర్మానానికి ఓటింగ్ జరిగింది. అయితే ఇది ఎందుకంటే స్పీకర్ ఓం బిర్లా ఇటు ప్రధాని మోదీ పైన దాడి జరిగే అవకాశం ఉంది, మహిళా ఎంపీలను అడ్డం పెట్టుకొని ఆయన దాడి చేయాలన్న సమాచారం మాకు అందింది. అందుకే ఆయన తన స్పీచ్ ని లేడౌన్ చేశారు. తన స్పీచ్ ఆయన మాట్లాడటం లేదని కూడా చెప్పడం జరిగింది. అందుకే అసలు నిజానికి రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతనే ప్రధాని మోదీ మాట్లాడాలి, కానీ ప్రధాని మోదీ మాట్లాడకుండానే ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని ముగించారు. దాంతో లోక్సభ స్పీకర్ పైనే ఇప్పుడు నో ట్రస్ట్ మోషన్, అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని విపక్ష సభ్యులు భావిస్తున్నారు. ఆ విషయాన్ని కొద్దిసేపు క్రితం ఏదైతే ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ కార్యాలయంలో విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానాన్ని సంబంధించిన నోటీసు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక కార్యక్రమం అయితే జరిగే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. चर्चा करें, पूर्ण अवसर दूंगा, बात को रखने देंगे। आप सदन नहीं चलाना, प्रश्नकाल में नीट करना चाहते हैं, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। चर्चा करें, पूर्ण अवसर दूंगा, बात को रखने देंगे। आप सदन नहीं चलाना, प्रश्नकाल में नीट करना चाहते हैं, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है।